ఆరుగురు బిడ్డలు కానీ ఎవ్వరూ కూడా ఉపేక్షించరు, గుర్తుంచుకోకుండా సుష్మమ్మ. మళ్ళీ మళ్ళీ చెప్తా, నేను నీవు చేసేటువంటి వ్యాఖ్యలకి ఇవాళ మొత్తం అంతా కూడా పక్కపాట ట్రోల్ చేస్తున్నాడు మమ్మల్ని. ఎందుకు ట్రోల్ చేసిన అవసరం ఏమొస్తుంది? దేని గురించి? ఎవరి దగ్గర ఏ అవినీతి ఏం చేశారని నీ దగ్గర ఏం చిట్టా ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉంటాయి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దమ్ముంటే. అది లేదు. మళ్ళా ఏదో ఒకటి చూపాలా, ఇంకొకటి పబ్బం గడుపుకోవాలా. ఇదేనా నువ్వు చేసే రాజకీయం? పరిపక్వత లేని రాజకీయం నడబడుతున్నది. ఒక సీనియర్ ఎమ్మెల్యేని పట్టుకొని డైఫర్లను మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా ఆడనే అయిపోయింది, నీ మైండ్ ఆ డైఫర్ల కాడనే అయిపోయింది. నీ మెచ్యూరిటీ లెవెల్, నీ పరిపక్వత అక్కడే ఉందని కనబడుతున్నది. ఏదో ఘాటుగా మాట్లాడితే, సినిమా డైలాగులు వదిలేస్తే నన్ను వెనక నుంచి నన్ను బెదురుకుంటారేమో, మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారేమో అంటే అది తప్పమ్మా. సొసైటీలో, సమాజంలో ప్రజల కోసం పనిచేసినటువంటి వాడు లీడర్ అవుతాడు. లేదు అంటే రౌడీయిజం, గుండాయిజం దాని కొంచెం చేయాలనుకుంటే అది ఇంకో రకంగా మాట్లాడుకుంటారు. మీ అమ్మ నాయన ఈడి దాకా వచ్చినారంటే ఎంత కష్టపడి ఎన్ని భరిస్తే ఈడి దాకా వచ్చి ఉంటారు. అలా పేరును పూర్తిగా దిగజార్చే విధంగా నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. ఎస్, రేవంత్ అన్న నీ ఇంటికి వచ్చి ఉండొచ్చు, అడిగుండొచ్చు. అంత మాత్రాన అవహేళనగా మాట్లాడాలా? పార్టీ అన్నప్పుడు, అధికారంలో రావాలన్నప్పుడు, 10 సంవత్సరాలు కష్టపడుతున్నప్పుడు కార్యకర్తలకు బాధ్యత నిలబడడం కోసం తన గొంతుకై ఒక్క చేయితో పార్టీని నడిపినటువంటి సంగతి మరిచినావా? ఏం చేసినారని మీరు? పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే వచ్చి పాదయాత్ర చేసినారా ఆయనతో కలిసి? మీరు ఎండొచ్చినారు? ఎక్కడున్నారు మీరు? ఇవన్నీ మాట్లాడాలి. పూర్వ ఉత్తాలను మారాలంటే మళ్ళీ అది ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. కానీ అది నా సంస్కారం కాదు, నా సంస్కృతి కాదు, అది నా సభ్యత కూడా కాదు. కుటుంబ సభ్యులని గౌరవంగా చెప్తున్నాం. ఇంకేదో అన్నారు నిన్న, మీరెవరైనా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించే ప్రయత్నం చేసి ఇంకేదైనా చేసినట్లయితే మరింత రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఏం రెచ్చిపోతావమ్మా? రెచ్చిపోతా పుచ్చిపోతావు, గుర్తుపెట్టుకోవాలి. సొసైటీ ఏది ఎప్పుడు కూడా అన్నిటిని రిసీవ్ చేసుకోదు. మంచిని తీసుకుంటది, ఎట్ ద సేమ్ టైం చెడుని తీసుకుంటది. మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు కూడా ఈ సమాజం గమనిస్తుంది. అది గుర్తు లేకపోతే ఎలా? పార్టీ కష్టపడితే అధికారంలోకి వస్తే కార్యకర్తలకు కింద ఏం కావాలని అడగాల. అది నీకు దమ్ముంటే అది అడుగు. లీడర్కి ఏం కావాలో అది అడుగు, దమ్ముంటే. అది లేదు. మా ఇంట్లోకి పదవులు కావాలా, నాకు పదవులు కావాలా, నేనే ఎమ్మెల్యే. ఎవరమ్మా నువ్వు? ఏం చేసినావని? ఏం కష్టపడ్డావు పార్టీ కోసం? ఏం చేసినావని? ఇక్కడ ఉన్న ఈ ప్యానెల్లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొబ్బించుకుంటున్నాం. ఇదేనా మీ భాష? ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు అంటే ఎస్, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం చెప్పింటారు. తప్పేమున్నది దాంట్లో? ఎలక్షన్లు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. వచ్చినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్ రకరకాలుగా ఉంటాయి. నువ్వు ఉమెన్వి, రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు అమలు అవుతాయి, సీట్లు పెరుగుతాయి, అప్పుడు అవకాశాలు వస్తాయి. ఓపిక లేకపోతే ఎట్లా రాజకీయాలలో? ఏది నోటికి ఏమొస్తే అది మాట్లాడి నేను ఎవరికి భయపడను, నేను పెద్ద హీరోయిన్ని, ఏంటమ్మా అది? రాజకీయ డైలాగులు, సినిమా డైలాగులు అందులో పనిచేస్తాయి కానీ ప్రజాక్షేత్రంలో పనికిరావు చెల్లే. చాలా సహనం అవసరం. ఆవేశం కాదు, మాటలు నేర్చుకో. స్పష్టంగా ఎట్లా మాట్లాడాలా, సమాజం పట్ల అవగాహన పెంచుకో, కులాల పట్ల అవగాహన పెంచుకో, కులాల్లో ఉన్న రుగ్మతల పట్ల అవగాహన పెంచుకో, రాజకీయాల్లో పరిపక్వత ఎట్లా ఉండాలో నేర్చుకో. అవి లేవు మనకి. ఎంతసేపు అమ్మ పేరు చెప్పుకోవాలా, రేవంత్ రెడ్డి గారిని తిట్టాలా, అమ్మ పేరు చెప్పుకోవాలా, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను తిట్టాలా. ఇది అమ్మ మన కల్చర్. కష్టం వస్తే బీసీ కార్డు వాడాలా. ఎస్, మా అక్కకు కష్టం వస్తే బీసీ బిడ్డలుగా అండం ఉంటాం, మాట్లాడతాం. కానీ ఇట్లా కాదు కదా బహిరంగంగా 4 గోళ్ల మధ్య. పోనీ ముఖ్యమంత్రి ఇల్లు తెలియదా నీకు? ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? మీరు సరిగా ఉంటే సరిగా నువ్వు మాట్లాడితే ఇవ్వనన్నారా మీకు? అవన్నీ వదిలేసి బహిరంగంగా రచ్చకెక్కి రచ్చ చేస్తున్నావు. బీఆర్ఎస్, బీజేపీలు వెకిలి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇదా నువ్వు చేసిందేంటి చెప్పు? కాంగ్రెస్ పార్టీకి మీరు నువ్వు చేసిందేంటి? పార్టీ నీకేం చేయలేదు. నువ్వేం చేసినావు పార్టీకి చెప్పు నాకు. ప్రభుత్వం తరపున నువ్వేం చేసినావు చెప్పు నాకు. ఇదా నీ వ్యవహారం? కాబట్టి మీడియా సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక చిన్న విషయాన్ని ఉంటే దాన్ని భూతద్దంలో చూపించకుండా వాస్తవాలు సమాజానికి తెలిసే విధంగా పార్టీని, పార్టీ ప్రతిష్టను దిగజారుతున్నటువంటి వాళ్ళ పట్ల తప్పకుండా పార్టీ అధిష్టానము డెఫినెట్ గా వాటి చర్యల్లోపు వాళ్ళు ఉంటాయి. కానీ మా మనసుకి బాధ అయింది కాబట్టి రేవంత్ అన్న విషయంలో 32 నెలల్లో 3 గంటలు కూడా రెస్ట్ తీసుకోలేదండి. తనకంటూ పర్సనల్ గా సమయం తీసుకోలేదు. అనునిత్యం ఏం చేయాలి, సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా చేయాలి, బీసీలకు ఏం చేయాలి, ఎస్సీలకు ఏం చేయాలి, ఎస్టీలకు ఏం చేయాలి, విద్యార్థులకు ఏం చేయాలి, తను తాపత్రయపడుతూ నిత్యం అనుదినం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని
పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ లో సంకల చేరినట్టుగా నీ యొక్క స్టేట్మెంట్లు వస్తే ఏమనాలా సుష్మమ్మ? నువ్వు పోనీ చక్కగా ఇండియాలో ఎన్ని రోజులు ఉంటావు చెప్పు నాకు. ఇండియాలో ఎన్ని రోజులు ఉంటావు చెప్పు చెల్లే. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటావో ఎవరికి